ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమునకు నా పాదములు తెలివిబెట్టితివి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 8వ చరణం. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు శత్రువుల చేతికి అప్పగించేవాడు కాదు. నీ శత్రువుల చేతి నుండి నిన్ను విడిపిస్తాడు. అదే సమయమందు శత్రువులు కంటబడకుండా ఒక విశాల స్థలమున, నెమ్మది గల స్థలమున దేవుడు నీ పాదములను ఆ స్థలములో నిలబెట్టడానికి అధికారము గలవాడు. ఈ విశాల స్థలము శత్రువు కనుగొనలేని స్థలముగా ఉన్నది. అంతేకాకుండా మరొక కీర్తనలు ఈ విధంగా అంటున్నాడు, నా పాదములకు చోటు విశాల పరిచితివి, నా చీలమండలు బెనకలేదు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 36వ వచనం. నా పాదములకు చోటు విశాల పరిచితివి, చీలమండలు బెనకలేదు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఏర్పరచని విశాల స్థలములో మన పాదములు నిలువబడినట్లయితే మన చీలమండలు బెనకవు. మన చీలమండలలో ఏ ఒక్క ఎముకైనను విరిగిపోదు. ఎందుకంటే ఆ విశాల స్థలము దేవుడు మనకిస్తున్నాడు. దేవుని యొక్క విశాల స్థలమందు మన జీవితంలో భద్రత ఉన్నది. యోబు గ్రంథమందు ఇలాగున ఉన్నది, అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవను. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి బాధతో నువ్వు కృంగి ఉన్నావు? నీ బాధలను విడిపించువాడు, నీ బాధల నుండి నేను తప్పించువాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అలాంటి భయంకరమైన బాధ నుండి నేను తప్పించి నీ జీవితాన్ని ఇరుకుమయము చేయకుండా ఆ ఇరుకులో నుండి నేను తప్పించి విడిపించి విశాల స్థలములకు నీ తోడుకుపోవడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ పాదములను విశాల స్థలము నిలవబెడతాడు. నీ జీవితాన్ని ఇరుకులేని విశాల స్థలములకు నేను తోడుకొని ఆశీర్వదించి దేవుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయమందు ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఏ సమస్య నిన్ను ఇరుకుగా చేయుచున్నది? ఏ సమస్య నీ పాదములకు ప్రమాదము కలగజేస్తున్నది? ఏ సమస్యలను బట్టి నీవు ఆ విశాల స్థలములోనికి నడిపించబడలేకపోతున్నావు? దయచేసి ప్రార్థించు, దేవుణ్ణి అడగండి. దేవా, నీకు విశాల స్థలముందు నా పాదాలు నిలువబెట్టు, నన్ను నడిపించు ప్రభా, నీ కృపతో నన్ను అలంకరించమని దేవుని సన్నిధిలో మీరు విజ్ఞాపన చేయండి. ఆయన మీ బాధల నుండి విడిపిస్తాడు. మిమ్మల్ని తప్పించి రక్షించుటకు సామర్థ్యత గలవాడు. నేడే ప్రార్థించండి, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, మా రాజా, మా రక్షకుడా, విశాల స్థలములకు మమ్మలను నడిపించి మా పాదములను నిలువబెట్టువాడా, మహిమాన్వితుడవైన దేవానికి స్తోత్రములు. కృపగల రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి, నీ కృప చేత నడిపించండి. మీ యొక్క మహిమగల ఆత్మ చేత నడిపించి బలపరచండి. ఇదిగో ఈ ధర్మని హస్తమును తోడుగా ఉంచండి. నీ ప్రియ బిడ్డల పక్షమున లేచి వారి జీవితంలో అద్భుతాలు చేసి ప్రశాంతమైన జీవితం, సమాధానము గల జీవితం, విశాల స్థలమందు నిలువబడేటువంటి అనుభూతిని బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.